హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ నటించిన సింగిల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ. హీరో సీరియస్ గా ఒక అమ్మాయికి లైన్ వేస్తుంటే హీరోని ఇంకో అమ్మాయి తెగ ట్రై చేసేస్తుంటది. సరే, వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఇలా ఉందనుకుంటే సినిమా మొత్తాన్ని వెన్నెల కిషోర్ తన కామెడీతో ఒక రేంజ్ కి తీసుకుపోయాడు. ఈ మధ్య కాలంలో ఈ వెన్నెల కిషోర్ టైం చాలా బాగుంది. ఇక విష్ణు విషయానికి వస్తే అతని యాక్టింగ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ఈ మూవీకి సరైన పర్సన్ విష్ణువే అనుకుంటే తనకు జోడీగా వెన్నెల కిషోర్ రావడం చాలా ప్లస్ పాయింట్ అయింది. వీళ్ళిద్దరూ కలిసి ఈ మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీతో దున్నేశారని చెప్పొచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే విష్ణు ఒక బ్యాంక్ లో ఇన్సూరెన్స్ వింగ్ లో వర్క్ చేస్తుంటాడు. అదే బ్యాంక్ లో ఒక అమ్మాయిని వెన్నెల కిషోర్ ప్రేమిస్తాడు. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ విషయంలో విష్ణు వెన్నెల కిషోర్ కి హెల్ప్ చేస్తుండగా మెట్రోలో కేతికా శర్మను చూస్తాడు. వెంటనే తన మనసు ఆమెపై పారేసుకుంటాడు. కేతికా శర్మ ఓ కార్ల షోరూమ్ లో వర్క్ చేస్తుంటది. ఆమెను ఎలాగైనా పడేయాలని మనోడు తెగ ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. అది కాస్త మనోడికి రివర్స్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో ఇవానా మనోడి జీవితంలోకి వస్తుంది. ఇవానా ఒక డాన్సర్. ఆమె విష్ణు చుట్టూ తిరుగుతుంటే విష్ణు మాత్రం కేతికా శర్మ చుట్టూ తిరుగుతుంటాడు. ఈ చిన్ని ట్రయాంగిల్ లైన్ ని తీసుకొని విష్ణు హీరోగా నడిపించిన ఈ కథకి వెన్నెల కిషోర్ ఓ ప్లస్ పాయింట్. విచిత్రమైన అభినయంతో వెన్నెల కిషోర్ తో కలిపి ఒక రకమైన కామెడీని పండించారు. మనల్ని బాగా నవ్విస్తారు. ఈ మూవీలో అంత కొత్తదనం లేకపోయినా సరే యూత్ ని మాత్రం బాగా అట్రాక్ట్ చేసే సోషల్ మీడియాలోని ట్రెండింగ్ టాపిక్స్ ని వీళ్ళ మధ్య డైలాగ్స్ లో బాగా ఇమిటేట్ చేశాడు. వాటిని విష్ణు తనదైన శైలిలో విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ తో మనల్ని బాగానే నవ్వించాడు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా మెట్రోలో నడుస్తుంది. విష్ణు తనకున్న జల్స్ తో పాపం వెన్నెల కిషోర్ లవ్ విషయంలో చేసే పనులు, కేతికా శర్మ లవ్ లో దించడానికి పడే పాటలు, వాటి కోసం ఇతను వేసే తలతెక్క ప్లాన్స్, పాపం అప్పుడప్పుడు అతను చేసే పనులతో వెన్నెల కిషోర్ ని బుక్ చేసే సీన్స్, ఆ టైంలో అక్కడ క్రియేట్ అయ్యే హంగామా మనల్ని బాగా నవ్విస్తాయి. సెకండ్ హాఫ్ నుంచి మనకి ఈ మూవీలో కొంచెం సెంటిమెంటల్ టచ్ ఉంటుంది. ఎన్నాళ్ళు తన చుట్టూ తిరిగిన విష్ణు ప్రేమను అర్థం చేసుకుని కేతికా శర్మ అతను లవ్ చేసే టైంకి మనోడు ఇవానా లవ్ ని అర్థం చేసుకుని ఆమెను ఇష్టపడతాడు. ఇక్కడ నుంచి మూవీలో స్టోరీ స్పీడ్ మరికొంచెం పెరిగింది. మన హార్ట్ కి ఈ సెంటిమెంట్ టచ్ అయ్యే లోపే మళ్ళీ మూవీ కామెడీ వైపు వెళ్ళిపోతుంది. చివరిగా రెండో భాగం ఉంది అనేలా లీడ్ ఇస్తూ మూవీని క్లోజ్ చేస్తారు. ఫైనల్ గా చెప్పాలంటే మంచి కామెడీతో మనల్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఈ మూవీ. ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు.